heaven and worship Jesus. ఆ పరలోకం నుంచి దేవదూతలు వచ్చి దేవుణ్ణి ఆరాధించారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుని నామాన్ని మహింపరుస్తూ చూడండి, లూకా 2:14 దేవుని నామాన్ని మహింపరుస్తూ స్తోత్రం చేస్తూ ఆరాధించారు. అంత మాత్రమే కాదు, ఆ దూతతో మిగిలిన దూతలు కలిసి ఆరాధించారు. అనగా ఐక్యతతో మనం ఆరాధించాలి, కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. అది దేవునికి ఇష్టం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరం అని బైబిల్ చెప్తుంది కదా. యునైటెడ్ గా మనం ఎక్కడైతే గ్యాదర్ అయ్యామో దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు అనే సంగతి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అంత మాత్రమే కాదు, లూకా 2:14 దేవునికి ఇష్టమైన మనుషులకు కలిగే ఆశీర్వాదమును బట్టి ఆరాధించారు. మనుషులకు కలిగే ఆశీర్వాదం ఏమిటి అని అంటే ధనమా? కాదు. ఈ లోక సంబంధమైన కంఫర్ట్సా? కాదు. రక్షణను బట్టి వాళ్ళు సంతోషించారు. హల్లెలూయా. దేవుడిచ్చిన అమూల్యమైన మనుషులకి ఇచ్చిన ఆశీర్వాదం రక్షణ. ఎంతవరకు పాపముల నుంచి బయటపడేసే ఆ యొక్క పరిష్కారమే లేదు, పరిష్కారంగా దిగి వచ్చాడు. కాబట్టి ఇది ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అందరికీ, ఫర్ ఆల్. జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువే, సర్వ శరీరులకు దేవుడే అని బైబిల్ చెప్తుంది. ఈ రోజు దేవునికి ఇష్టమైన మనుషులకు కలిగే ఆశీర్వాదం రక్షణ. కాబట్టి దాన్ని బట్టి మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కదా.